హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ పివైక్వినాలిసిస్ సిరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. లాస్ట్ టైం దే ఆస్డ్ అబౌట్ డిస్ఫాటిక్ జోన్ అంటే ఏంటి అని. సో మనకి ఓషన్ ఆర్ వాటర్ బాడీలో మనకి లైట్ పెనెట్రేషన్ బట్టి మనం యూఫాటిక్ జోన్, ఎఫాటిక్ జోన్ అని చెప్పి డివైడ్ చేస్తాం. యూఫాటిక్ జోన్ అంటే ఏంటి? లైట్ పెనెట్రేషన్ బాగా అవుతున్న డెప్త్ వరకు దాన్ని యూఫాటిక్ జోన్ అని చెప్తాము. ఎఫాటిక్ అంటే లైట్ పెనెట్రేషన్ కానీ ఒక చీకటిగా ఉన్న ఆ జోన్ని మనం ఎఫాటిక్ జోన్ అని చెప్తాం. సో దానిలో ట్రాన్సిషన్గా ఉండే జోన్ని మనం డిస్ఫాటిక్ జోన్ అని చెప్తాం. ఓకే, అలానే మనకి డెప్త్ బట్టి కూడా డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. లైక్ లిటోరల్ జోన్ అంటే ఏంటి? ఆ వాటర్ బాడీ అండ్ ల్యాండ్కి మధ్యన ట్రాన్సిషన్ జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లిటోరల్ జోన్ అని చెప్తాం. అదే ఓపెన్ వాటర్ బాడీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లిమ్నెటిక్ జోన్ అని చెప్తామండి. సో లైట్ ప్రకారంగా అయితే మనం చెప్పాం కదా, ఫోర్టిక్ అండ్ ఎఫాటిక్ కింద డివైడ్ చేస్తామని. అలాగే టెంపరేచర్ ఒక దాన్ని బట్టి కూడా మనం ఎపిలిమ్నియాన్, థర్మోక్లైన్ అండ్ హైపోలిమ్నియాన్ అని చెప్పేసి అంటాం. థర్మోక్లైన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఈ జోన్లో డెప్త్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్స్ అనేవి డ్రాస్టిక్గా డిక్రీజ్ అయిపోతాయి అనమాట. దాన్ని థర్మోక్లైన్ అని చెప్తాం. ఎపిలిమ్నియాన్ అంటే ఏంటి? అక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. హైపో అంటే తక్కువగా ఉంటుంది. సో ఇంకో పిక్చర్ చూస్తే చూడండి, ఆల్రెడీ లిటోరల్ జోన్ అండ్ లిమిటిక్ జోన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో బెంటిక్ జోన్ అంటే ఏంటంటే బాటమ్ మోస్ట్ లేయర్ అనమాట. ఒక వాటర్ బాడీలో అది ఓషన్ అవ్వచ్చు, లేకపోతే అదర్ లేక్ అయినా అవ్వచ్చు. బాటమ్ మోస్ట్ జోన్ మనం బెంటిక్ జోన్ అని చెప్పి అంటాం. సో యూ కెన్ సీ లిటోరల్ జోన్స్, లిమ్నెటిక్ జోన్, ప్రొఫౌండల్ జోన్ అంటే ఈ లిమ్నెటిక్ జోన్కి బెంటిక్ జోన్కి మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రొఫౌండల్ జోన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి యాక్చువల్గా ఓషన్స్లో ఓపెన్గా ఉన్న వాటర్ బాడీని మనము ఏమంటారంటే లిమ్నెటిక్ జోన్ అని చెప్పాము. ఓషన్స్లో మాత్రము దర్ ఇస్ అదర్ వర్డ్ కాల్డ్ అస్ పెలాజిక్ అని చెప్పేసి అంటాం. పెలాజిక్ జోన్లో మనకి అగైన్ ట్రాన్సిషన్ జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని నెరిటిక్ జోన్ అని, అండ్ డీప్ ఓషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓషానిక్ జోన్ అని చెప్పేసి అంటాం. అండ్ మనకి ఓషానిక్ జోన్ అనేది మళ్ళీ డెప్త్ బట్టి అండ్ లైట్ పెనిట్రేషన్ బట్టి ఎపిపెలాజిక్, మీసోపెలాజిక్, బ్యాథిపెలాజిక్ అండ్ ఎప్సియల్ పెలాజిక్ అని చెప్పేసి అంటామండి. దీంట్లో కూడా బాటమ్ మోస్ట్ లేయర్ని మనం బెంటిక్ జోన్ అని చెప్పేసి అంటాం. సో ఈ టర్మ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. బికాస్ మనకి డిస్ఫోటిక్ జోన్ అడిగినప్పుడు ఇంకా అదర్ జోన్స్ ఎందుకు అడగరు? ఖచ్చితంగా అడుగుతారు. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఫారెస్ట్ బీట్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, and also please subscribe to my channel for more updates and also like this video. Thank you.